శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అనే అంశానికి స్వాగతం. ముందుగా ఈనాటి విశేష అంశాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం తిథి చవితి ఉదయ తిథి చవితి పిదప పంచమి తిథి రోజంతా వ్యాపనం చెంది ఉంటుంది. చవితి పంచమి తిథులలో నాగ ఆరాధన లాభదాయకం. వారం ఆదివారం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. విశేషంగా గోధుమ నూకతో చేసిన పదార్థాలు స్వీకరిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఈనాటి నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రంలో అష్ట వసువులు జన్మించినట్లుగా పురాణం చెబుతుంది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పెంచి పోషించి సంరక్షణ చేయవలసిన వృక్షం పనస చెట్టు. పనస పండ్లను దానం ఇచ్చినా కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆరోగ్యం పెంపొందింపజేసుకునే నిమిత్తమై ప్రత్యేకంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు అలాగే ఈ మొత్తం రాశి వారు కూడా పంచభక్ష్య పరమాన్నాలను అందరికీ విరివిగా అందజేయాలి. అంటే అన్నదానం చేస్తే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈనాటి శుభాశుభ సమయాలు. ముందుగా వర్జ్యం. వర్జ్యం ఈరోజు రాత్రి 8:34 ప్రారంభమై 10:07 పూర్తవుతుంది. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:59 ప్రారంభమై 5:51 పూర్తవుతుంది. ఇక ఈరోజు శుభ సమయం ఉదయం 10:38 ప్రారంభమై 12:09 పూర్తవుతుంది. ఈనాటి రాహుకాలం సాయంత్రం 4:30 ప్రారంభమై 6 గంటలకు పూర్తవుతుంది. వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం ఈ సమయాలలో ప్రయాణాలు పాటించకపోవడం మంచిది. ఇక ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించిన గ్రహఫల బలాలు, ఈ వారం అంతా కూడా గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది, గ్రహ గతులు ఎలా ఉండబోతున్నాయో పరిశీలన చేద్దాం. ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి వృషభంలో రవి రాహు ఈ గ్రహాల సంచారం ఉండగా మిథునంలో శుక్ర బుధ కుజగ్రహాల సంచారం ఉండబోతుంది. మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం అంతా కూడా వృశ్చికంలో కేతుగ్రహ సంచారం ఉండగా మకర కుంభ రాశులలో శని గురు సంచారాలు ఉండబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ముందుగా మేషరాశి వారికి సంబంధించిన గ్రహఫల బలాలను పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతుంది. ముఖ్యంగా 2వ ఇంట సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా వాక్కుకు సంబంధించిన దోషాలు ఉన్నప్పటికీ ఏకాదశంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, దూర ప్రయాణాల నుంచి విదేశాల నుంచి కూడా బహుమతులు రావడం, దూర ప్రాంతాలలో ఉండేటటువంటి బంధువులు ఆత్మీయులు సహచరులు మిత్రులు వారి నుంచి ఆకస్మికంగా యోగక్షేమాలు అడగడంతో పాటుగా సన్మానాలు లేక ఇతర విషయాలలో కూడా సందేశాలు రావడం లాంటివి మనసుకు చాలా ఆనందం కలిగించే అంశాలు అవుతాయి. మేషరాశి వారికి దశమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా కూడా అధికారుల మెప్పుదలలు విరివిగా లభిస్తాయి. కేవలం 2వ ఇంట సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా వచ్చే వాక్ దోషాన్ని నియంత్రణ చేసుకుంటే ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతుంది. మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం. ఆ సుబ్రహ్మణ్య పదాతి అని వేద మార్గం. సుబ్రహ్మణ్యుడు అంటే కాలపురుషుడు అని అర్థం కనుక మేషరాశి వారు పాల ఉత్పత్తులను అందరితో పంచుకోవడం, అలాగే ప్రత్యక్షంగా కనిపించేటటువంటి శరవణ భవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించడం, ప్రత్యేకంగా ఇంటిలో ఉండేటటువంటి యువకులు బాలురు వీరందరికీ కూడా ఆనందం కలిగించే విధంగా బహుమతులు అందజేయడం యోగదాయకమైన అంశం అవుతుంది. విద్యార్థులకు విద్యార్జన చేసే నిమిత్తమే వినియోగింపబడేటటువంటి పరికరాలు బహుమతిగా అందిస్తే కూడా మేషరాశి వారికి కుమారస్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు అని చెప్పాలి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉండబోతుంది. నవమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా దూర ప్రయాణాలు
కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. తండ్రి వైపు బంధువుల ద్వారా లభించే ఆస్తిపాస్తి వ్యవహారాల్లో, పెట్టుబడుల విషయాలలో ప్రత్యేకంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాజకీయ సినిమా వర్గాల వారు, మరీ ముఖ్యంగా వైద్య ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారు ఇంటిలో పరిస్థితులను చక్కబెట్టుకునే నిమిత్తమై ఎక్కువసేపు ఇంట్లోనే ఉండడం వీరికి లాభదాయకమైన అంశంగా చెప్పాలి. రాశిలోనే సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా, అలాగే సప్తమంలో సంచారం చేస్తున్న కేతుగ్రహ కారణంగా సినిమా, రాజకీయ, ఇతర వర్గాల వారికి ఇంట్లో పరిస్థితులు కొంత అనుకూలించవు. అలాంటి పరిస్థితులలో వీరంతా కూడా తమ తమ ఇండ్లలోనే ఉండి నిదానంగా ఆలోచన చేస్తూ శివపార్వతులను కలిపి స్తోత్రం చేయడం లాభదాయకంగా ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేస్తే వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. పారాయణ చేయడానికి వీలు కాని పక్షంలో విన్నా కూడా అంతే ప్రయోజనాన్ని వృషభ రాశి వారు సాధించుకోగలుగుతారు. వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందే నిమిత్తమై తల్లిదండ్రులు, అన్నా వదిన, అక్క బావ, మేనత్త మేనమామ ఇలాంటి బంధుత్వ వరసలలో ఉండేటటువంటి దంపతులకు బహుమతులు అందజేసి వారి ఆశీర్వచనాలు పొందితే వృషభ రాశి వారు మంచి శ్రేయస్సు పొందుతారు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర, కుజ, బుధ గ్రహాల కారణం చేత ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోయి విశేషంగా డబ్బు లభించినప్పటికీ శారీరకపరమైన రుగ్మతలు కొంత వెన్నాడుతాయి. చిన్న చిన్న ఇబ్బందులకు సైతం మిథున రాశి వారు బెంబేలెత్తిపోతారు. మానసిక ధైర్యం సడలుతుంది. అయితే మిథున రాశి వారికి నవమంలో సంచారం చేస్తున్న గురుగ్రహం రక్షగా ఉండడంతో అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా సులభంగా తేరుకుంటారు. చక్కగా అన్ని విషయాల్లో కూడా విజయాన్నే చివరలో సాధించగలుగుతారు. మిథున రాశి వారు ఇలాంటి సానుకూలమైన వాతావరణాన్ని ఈ వారమంతా కూడా బలోపేతం చేసుకునే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది గణపతిని సేవించడం. మిథున రాశిలో జన్మించిన వారంతా కూడా ఆకుపచ్చ రూపంలో ఉండేటటువంటి గణపతి రూపాన్ని సేవించాలి. పత్ర రూప గణపతిని సేవిస్తే ఈ రాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన సినిమా, రాజకీయ రంగాల వారు విశేషంగా తమలపాకుల తీగలను ఈ వారం పెంచినా, ఇతరులకు దానం ఇచ్చినా, ఈ వారంలో వచ్చే మంగళవారం నాడు ఇలా ఈ దానం ఇవ్వడం అనేటటువంటి పరిహారాన్ని పాటించినా తప్పక ధనయోగాన్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమంగా ఉండబోతోంది. కొంత నష్టంగానే ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ నష్టంలో ఉండే అంశాలలో నుంచి బయటపడే నిమిత్తమే దుర్గాదేవిని స్తోత్రం చేస్తే కర్కాటక రాశి వారు సులభంగా లాభాలు గడించగలుగుతారు. కర్కాటక రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా కొంత ఇంటిలో పరిస్థితులు అనుకూలించవు. అలాగే అష్టమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా కూడా మానసిక అసంతృప్తి పెరుగుతుంది. కానీ ఈ రాశి వారికి దశమంలో, ఏకాదశంలో సంచారం చేస్తున్న గ్రహాల కారణంగా లభించేటటువంటి సానుకూలమైనటువంటి బలం, మరీ ముఖ్యంగా ఏకాదశంలో సంచారం చేస్తున్న రవిగ్రహ కారణంగా కర్కాటక రాశి వారు అన్ని విషయాలలో కూడా విజయాన్నే సాధించగలుగుతారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఇటువంటి వాతావరణాన్ని బలోపేతం చేసుకునే నిమిత్తమై కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా శివాభిషేకాలు నిర్వహించడం యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో వచ్చే సోమవారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించి, శరీరం సహకరిస్తేనే సుమా సాయంత్రం వరకు ఇలా ఉపవాస వ్రతాన్ని పాటించి పిదప శివాభిషేకాన్ని నిర్వహిస్తే తప్పక శ్రేయస్సు కలుగుతుంది. కర్కాటక రాశి వారు సులభంగా పాటించే పరిహారాలలో తెల్లని వస్త్రాలు ధరించడం, ఈ వారమంతా కూడా తండ్రి, అన్న, మామ, బావ ఇలా తమకంటే వయసులో పెద్ద అయినటువంటి బంధువులను, ఆత్మీయులను, ఆ వరుసలలో ఉండేటటువంటి వారిని పలకరించి వారికి బహుమానాలు అందజేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా అదృష్టంగా ఉండబోతుంది, యోగదాయకంగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా సంపూర్ణంగా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మట్టుకు సింహరాశి వారు కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. సినిమా, రాజకీయ వర్గాల వారు, మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు కొత్తగా ఏ వస్తువులను కొనుగోలు చేయకపోవడం లాభదాయకంగా ఉంటుంది.
ఈ వారమంతా కూడా సింహరాశి వారికి సంబంధించి సప్తమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా పూర్వపు సంబంధాలన్నీ కూడా మెరుగవుతాయి. ఇంటిలోని కుటుంబ సభ్యులంతా కూడా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే షష్ఠంలో సంచారం చేస్తున్న శనిగ్రహ అనుకూలత కూడా పెరిగినందువల్ల శత్రుత్వ గుణాలు కలవారంతా కూడా తమ గుణాలు పోగొట్టుకొని మిత్రులుగా మారతారు. మిత్రుల సంఖ్య సింహరాశి వారికి ఈ వారం రెట్టింపు అవుతుంది. ఇటువంటి మంచి పరిస్థితుల్లో సింహరాశి వారు సానుకూలమైన బలాలు పెంచుకునే నిమిత్తమై శ్రీరామచంద్రమూర్తిని సేవించాలి. రామానుగ్రహం పొందే నిమిత్తమై సుందరకాండ పారాయణ చేయడం, సుందరకాండ వినడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే జయమంత్రాన్ని విన్నా చదివినా కూడా సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలోని గురువారం నాడు పనిచేసేటటువంటి ఉద్యోగులు అయిన పక్షంలో కార్యాలయంలో తమ అధికారులతో తోటి ఉద్యోగులతో ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను పంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు. కన్యా రాశి వారికి ఈ వారం కాస్త వ్యతిరేకంగా ఉండబోతుంది. సానుకూల ఫలితాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో మౌన వ్రతాన్ని పాటించడం ద్వారా, గణపతిని సేవించడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు. కన్యా రాశి వారికి సంబంధించి పంచమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా ఈ వారమంతా కూడా సంతానం లేక పిల్లలు చేసేటటువంటి చీకాకు దుందుడుగు పనుల ద్వారా కన్యా రాశి వారికి కొంత మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ ఆందోళన తొలగించుకునే నిమిత్తమే కన్యా రాశి వారు ఈ వారమంతా కూడా గణపతిని సేవించాలి. కన్యా రాశికి సంబంధించి నవమంలో సంచారం చేస్తున్న రవి, రాహు గ్రహాల అనుకూలతల ద్వారా విశేషమైన ధనయోగం విశేషంగా మనం చెప్పుకోవాలి. ధనం లభించినప్పటికీ మానసికంగా ఏకాగ్రత లేకపోవడం, అలాగే మానసికంగా స్థిరత్వం లేకపోవడం, కుదురుబాటు లేకపోవడం ద్వారా, చంచలమైన మనస్సు ఉండడం ద్వారా లభించిన ఈ ధనాన్ని వృధాగా వ్యయపరిచే ప్రమాదం పొడసూపుతుంది. కనుక ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు పొందే నిమిత్తమే కన్యా రాశి వారు గణపతిని పసుపు రంగు పుష్పాల చేత పూజించాలి. చేమంతుల చేత పూజిస్తే మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతారు. పసుపు రంగులో ఉండే గులాబీలను విరివిగా సేకరించి ఆ పుష్పాలతో అర్చిస్తే కూడా మంచి ఫలితాలు పొందుతారు. పచ్చని రంగులో ఉండే మామిడి పండ్ల రసంతో గణపతిని అభిషేకం చేసిన, మామిడి పండ్లను అందరికీ పంచిపెట్టినా కూడా అంతే ఫలితాలు కన్యా రాశి వారు పొందవచ్చు. తులారాశి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నవమంలో సంచారం చేస్తున్న కారణం చేత తులారాశి వారికి మంచి యోగమే అని చెప్పుకోవాలి. అయితే అర్ధాష్టమ శని కారణంగా తులారాశి వారికి కొంత ఆర్థిక నష్టం కనిపిస్తుంది. ఈ ఆర్థిక నష్టాన్ని తొలగించుకునే నిమిత్తమై తులారాశి వారు గురువును, తండ్రిని సేవించాలి. పంచమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా గురువు అనుకూలత లభించిన కారణం చేత ఈ రాశివారు సులభంగా ఆర్థికపరమైన చిక్కులలో నుంచి బయటపడగలుగుతారు. తండ్రి, తల్లి, అలాగే మంత్రోపదేశం చేసిన గురువు, చిన్ననాడు బడిలో, పాఠశాలలో లేక కళాశాలలో పాఠం బోధించిన ఉపాధ్యాయుడు, ఇలా గురువులందరినీ కూడా తులారాశి వారు స్మరించుకున్న పక్షంలో మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. సినిమా రంగంలోని వారు, విశేషంగా రాజకీయ, వృత్తి, వైద్య, వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు ఈ వారమంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువుగా స్వీకరించి అర్చిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా లాభదాయకంగా ఉండబోతుంది అనే చెప్పాలి. తృతీయంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా భూ సంబంధిత పెట్టుబడులలో, లాభాలలో విరివిగా ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారు ధనాన్ని పొందే అవకాశాలు దివ్యంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ ఫలితాలను బలోపేతం చేసుకునే నిమిత్తమే నృసింహస్వామిని పూజించాలి. నృసింహ కీర్తన, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం వంటి కరావలంబ స్తోత్రాలను వినడం, పారాయణ చేయడం లాంటివి చేపట్టడం, లేదా బెల్లం పానకం, అలాగే పెసరపప్పుతో చేసిన వడపప్పు, ఈ రెండింటిని దైవానికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలోని బుధవారం నాడు మౌన వ్రతాన్ని పాటిస్తే, అలాగే ప్రత్యక్ష దైవం నృసింహుడిని అర్చిస్తే అధికమైన ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ధనురాశి వారికి ఈ వారం అంతా మిశ్రమంగా ఉండబోతుంది. ఆర్థిక లాభాలు విశేషంగా ఉన్నాయి. భూ సంబంధమైన లాభాలు కూడా ఈ వారం ధనురాశి వారు చవిచూస్తారు. అయితే ద్వితీయంలో సంచారం చేస్తున్న
శనిగ్రహ కారణంగా కుటుంబంలో పరిస్థితులు కొంత అనుకూలించవు. వృధా ప్రయాణాలు, కుటుంబంలో ఎవరో ఒక బంధువు యొక్క అనారోగ్య సమస్యలు ధనురాశి వారిని మానసిక చికాకుకు ఆందోళన చేసే అవకాశం ఉంది. మానసిక ఏకాగ్రత చేకూర్చుకుంటే ధనురాశి వారు తప్పక విజయాన్నే సాధించగలుగుతారు. ధనురాశి వారు విజయం పొందే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయుడిని స్మరించడం. శ్రీ దత్త శరణం మమ అనే దత్తనామ స్మరణ ధనురాశి వారికి శ్రేయస్సు కలిగించే అంశం అవుతుంది. మేడి చెట్టును సేకరించి, మేడి మొక్కను సేకరించి నాటి సంరక్షణ చేయడం, మేడి మొక్కను తలుచుకోవడం, దర్శనం చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం లాంటివి కూడా ధనురాశి వారికి మేలు కలిగించే అంశాలు అవుతాయి. పసుపు రంగు దుస్తులను మంత్రోపదేశం చేసిన గురువుకు, తండ్రి గారికి, అన్నగారికి, బావగారికి, పెదనాన్నగారికి, ఇలా బంధుత్వ వరసలు ఉన్న వారికి లేదా తమకంటే వయసులో పెద్దవారైనటువంటి వారికి అందజేస్తే, వారి ఆశీర్వాదాలు స్వీకరిస్తే ధనురాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మకర రాశి వారు ఈ వారమంతా కూడా మంచి ఫలితాలనే రాబట్టుకోగలుగుతారు. వారమంతా కూడా ఆశావహంగా ఉంది, లాభదాయకంగా ఉంది. మానసిక ఉత్తేజంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. రెండవ ఇంట సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా వీరి సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభం వీరి మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తుంది. సంచారం చేస్తున్న అంటే జన్మ రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా స్వల్ప అనారోగ్యం ఈ వారంలో చవిచూచినప్పటికీ వారాంతానికి అనారోగ్య పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి, మెరుగవుతాయి. మకర రాశి వారు అన్ని విధాలుగా కూడా ఈ వారం అంతా కూడా ఆహ్లాదంగా గడుపుతారు. మంచి ప్రయోజనాలు పొందే నిమిత్తమై మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివాభిషేకం. ఈశ్వరునికి ప్రీతికరంగా శుద్ధ జలంతో అభిషేకాన్ని, ఇంటిలో ఉండే దేవతా రూపాలకు అభిషేక సేవ నిర్వహిస్తే కూడా అంటే ప్రయోజనాన్ని మకర రాశి వారు పొందవచ్చు. విశేషంగా బిల్వం మొక్కలు లేదా జమ్మి మొక్కలు లేదా కొబ్బరి మొక్కలు, ఈ మొక్కలను నాటి సంరక్షణ చేస్తే ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. నాటి సంరక్షణ చేసే అవకాశాలు లేని పక్షంలో వృక్ష ప్రేమికులకు కొబ్బరి మొక్కలను బహుమతిగా అందజేస్తే కూడా మకర రాశి వారు మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ధనాదాయాలు పెరుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ఆశావహంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రాశిలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా శారీరకంగా కొంత అస్వస్థత ఉన్నప్పటికీ ఆర్థికపరమైన విజయాలనే చవిచూస్తారు. ధర్మపరమైన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈ కాలంలో ఎవరైనా కూడా ఇన్కమ్ కావాలా, ఇమ్యూనిటీ కావాలా అనుకుంటే ఇమ్యూనిటీ కావాలి అనే కోరుకుంటున్న నేపథ్యంలో ధర్మపరమైన మార్గాలు అనుసరిస్తే, ధార్మికపరమైన జీవితాన్ని గడిపితే తప్పక ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటుంది మీ గ్రహఫల బలం. ప్రత్యేకంగా కుంభరాశి వారు ఇలాంటి మంచి ఫలితాలు పొందే నిమిత్తమై ఈశ్వరునికై ప్రీతికరంగా అభిషేక సేవ నిర్వహించాలి. విరివిగా మొక్కలు నాటితే, పూల మొక్కలు నాటితే కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. మజ్జిగ వితరణ కుంభరాశి వారికి అదృష్టం కలిగించే అంశం అవుతుంది. కుంభరాశి వారు సినిమా రాజకీయ వర్గాల వారు ఈ వారంలోని శనివారం నాడు చెప్పులు దానం ఇవ్వగలిగితే మంచి ప్రయోజనాన్ని పొందుతారు. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక విజయాలతో ఉల్లాసంగా గడుస్తుంది. ఏకాదశంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా ఈ రాశి వారు ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసేటటువంటి వారు, పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు, పరిశ్రమలను స్థాపించేటటువంటి వారు, సినిమా రాజకీయ వర్గాలలో ఉండేటటువంటి వారు, ఇలాంటి వారందరికీ కూడా కొత్త విషయాలలో నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా విరివిగా ధనాదాయాలు పెంచుకోవచ్చు. ఈ వారమంతా కూడా మీనరాశిలో జన్మించిన వారికి ఆర్థికపరమైన విషయాలలో యోగదాయకంగా అద్భుతంగా ఉండబోతుంది. కానీ ద్వాదశంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా మానసిక ఆందోళన, ఒత్తిడి, అకాల భోజనం, స్వల్ప చికాకుకే బెంబేలెత్తిపోవడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి మిశ్రమ నేపథ్యంలో మంచి ఫలితాలు, ఆర్థికపరమైన విజయాలు పొందే నిమిత్తమై మీనరాశి వారు ఇష్టదేవతా స్వరూపాలను అర్చించాలి. ఈ వారంలోని గురువారం నాడు శరీరం సహకరించే పక్షంలో ఉపవాస వ్రతాన్ని పాటించాలి.
స్ఫటికంతో చేసినటువంటి జపమాల మెడలో వేసుకోవడం ద్వారా మీనరాశిలో జన్మించినటువంటి సినిమా రాజకీయ వర్గాల వారు, అనేక ఇతర పెట్టుబడి పరిశ్రమల్లో ఉండేటటువంటి వారందరికీ కూడా ఆర్థికపరమైన విజయాలు అద్భుతంగా లభిస్తాయి. జనులంతా కూడా వారి మాటలు వింటారు. అలాగే గృహిణులు, విద్యార్థులు, కుటుంబ జీవనం గడిపేటటువంటి వారు, ఇతరులంతా కూడా మీనరాశిలో జన్మించిన వారు తులసి జపమాలను మెడలో ధరిస్తే మానసిక ప్రశాంతత పొందుతారు. ఆందోళన తగ్గుముఖం పడుతుంది. ఇవి ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాలు, పరిహారాలు, పరిష్కార మార్గాలు. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. తూర్పు ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవానికి సంబంధించింది. తూర్పు వీధిలో గృహ నిర్మాణం చేసేటప్పుడు శుభమ యొక్క లక్షణాల్ని మనం సాధించుకోవటానికి, అదృష్టకరమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి తూర్పు దిశలో ఇల్లు కట్టేటువంటి వారికి సంబంధించినంత వరకు వాస్తు సూత్రములు, నియమములు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. శుభ ఫలితాలు తూర్పు వీధి గల స్థలానికి ఏ విధంగా ఉంటాయి? గృహ నిర్మిత స్థలానికి తూర్పు వైపు గనక వీధి ఉన్నట్లయితే ఆ స్థలాన్ని తూర్పు వీధి గల స్థలము అని చెప్పేసి అంటాం. దీనికి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి విధానంలో తూర్పు ఫలములు పురుషుల పైనను, కుటుంబ అభివృద్ధి పైనను అత్యధికంగా పనిచేస్తుంది. ఇంటి యజమాని కుటుంబం పైన తూర్పు దిశ అత్యధిక ఫలితాల్ని ప్రసాదింపచేస్తుంది. తూర్పు దిశ యందు ఖాళీ స్థలం గనక అధికంగా గనక ఉన్నట్లయితే ఆ గృహంలో నివసించేటువంటి వాళ్ళు కీర్తిని కలిగి ఉంటారు. మంచి కీర్తి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. గృహానికి తూర్పు వైపునకు వాలు కలిగి ఉండి తూర్పు విశాలవంతంగా ఉన్నట్లయితే, పల్లంగా ఉండినట్లయితే ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. తూర్పు వైపు స్థలం చక్కగా ఉండి అక్కడ పల్లంగా గనక ఉన్నట్లయితే ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిశ యందు బావి కానివ్వండి, గొయ్యి కానివ్వండి, బోరింగ్ కానివ్వండి ఉన్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పు ఎక్కువ స్థలం కలిగి అది పల్లమై ఉన్నట్లయితే ఆ గృహంలో పురుష సంతానము చాలా గొప్పగా కీర్తించబడుతుంది. గృహానికి, గృహ ఆవరణకు తూర్పు గనక ఉచ్చములో ప్రవేశ ద్వారాలు ఉండి తూర్పు సక్రమముగా ఉన్న ఎడల యజమానికి ఆరోగ్యము, అభివృద్ధి చాలా చక్కగా కలుగుతుంది. తూర్పు వీధి గల స్థలమునందు గృహానికి, గృహ ఆవరణకు తూర్పు భాగమునందు, తూర్పు ఈశాన్య భాగమునందు అయిన ఉచ్చంలో ప్రవేశ ద్వారాలు గనక ఏర్పడినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పులో ఉచ్చస్థానంలో ప్రవేశ ద్వారాలు పెట్టి నిర్మాణం చేస్తే చాలా చక్కటి యోగ ఫలితం వస్తుంది. తూర్పు వైపున ఉన్నటువంటి వీధి కన్నా గృహ నిర్మిత స్థలము, గృహము ఎత్తు కలిగి ఉండాలి. తూర్పు దిశ యందు గల వీధి స్థలానికి సమాంతంగా సాగుతూ ఉన్నట్లయితే ఆర్థికాభివృద్ధి బాగా కలిగి తీరుతుంది. తూర్పు దిశ యందు గల వీధి స్థలానికి ఈశాన్యం పెంపుతో కనుక సాగినట్లయితే సంపద, కీర్తి,
అనేటువంటివి కలిగి తీరుతాయి. ఇక్కడ తూర్పు దిశలో ఉండేటువంటి వీధి స్థలం ఈశాన్యం పెంపుతూ కనుక పోతూ ఉన్నట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. తూర్పు వైపున గల ప్రహరీ గోడ పశ్చిమ వైపున ఉన్నటువంటి ప్రహరీ గోడ కంటే తక్కువ ఎత్తు గనక కలిగి ఉన్నట్లయితే చాలా మంచి శుభ ప్రభావం కలిగి తీరుతుంది. తూర్పు దిశ నుండి గృహంలోని గృహావరణలోని నీరు వెలుపలికి కనుక వెళ్ళినట్లయితే ఆరోగ్యం బాగా వృద్ధి కలుగుతుంది. తూర్పు ఈశాన్యం నుంచి గృహంలోని మరియు గృహావరణలోని నీరు వెలుపలకు కనుక వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు బాగా కలుగుతాయి. తూర్పు హద్దు సక్రమంగా ఈశాన్యం పల్లంగా ఉంటే ఉత్తమ సంతానం కలిగి తీరుతుంది. తూర్పు వైపు గల వీధి ఆగ్నేయం నుండి ఈశాన్యానికి పల్లంగా విశాలంగా సాగుతూ ఉన్నట్లయితే ఉత్తమ అభివృద్ధి ఫలితాలు తప్పనిసరిగా కలిగి తీరుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే పశ్చిమ వీధి గల స్థలంలో గృహ నిర్మిత స్థలం పశ్చిమ వైపునందు వీధి గనక ఉన్నట్లయితే ఆ స్థలాన్ని పశ్చిమ వీధి స్థలము అని చెప్పేసి అంటాం. ఈ శుభ ఫలితాలు గనక ఆలోచన చేసినట్లయితే పశ్చిమ దిశ ఫలితములు యజమానికి పురుష సంతానానికి పేరు ప్రఖ్యాతలు గాంచెట్టుగా ఉంటాయి. వీళ్ళ యొక్క ప్రవర్తనలపైన ప్రభావాన్ని బాగా చూపుతాయి. పశ్చిమ దిశ యందు స్వల్పంగా ఖాళీ స్థలం ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే చాలా శుభం కలుగుతుంది. పశ్చిమ భాగం గనక ఎత్తుగా బిర్రుగా గనక ఉన్నట్లయితే చాలా అభివృద్ధి కలుగుతుంది. పశ్చిమంలో స్వల్ప స్థలం కలిగి ఎత్తుగా ఉన్నట్లయితే గృహంలో నివసించేటువంటి వారు సంపదను ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈ పశ్చిమ భాగంలో గల వీధి స్థలానికి సమాంతరంగా సాగుతూ ఉన్నట్లయితే అభివృద్ధి కలుగుతుంది. పశ్చిమ వీధి స్థలానికి వాయవ్యం నుంచి నైరుతికి ఎత్తుగా సాగుతూ విశాలంగా గనక ఉన్నట్లయితే శుభ ఫలితాలు చాలా చక్కగా కలిగి తీరుతాయి. పశ్చిమ వీధి యొక్క స్థలం కన్నా ఎత్తుగా ఉండటం చాలా మంచిది. ప్రహరీ నిర్మించుకొని స్థలాన్ని గృహాన్ని వీధి కన్నా ఎత్తుగా నిర్మించుకోవటం చాలా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. పశ్చిమ దిశ యందు నీరు నిలవకుండా ఉండునట్లుగా గనక ఉన్నట్లయితే స్థిరత్వం అనేటువంటిది కలుగుతుంది. పశ్చిమ వైపు నీరు నిలవకూడదు, ఎప్పుడు పారుతూనే ఉండాలి. పశ్చిమము తూర్పు కన్నా చాలా స్వల్ప స్థలము కలిగి ఉన్న ఎడల యజమానికి అభివృద్ధి కలుగుతుంది. స్థలం తూర్పు నుండి పశ్చిమానికి ఎత్తుగా ఉన్న ఎడల పురుష సంతానము యోగవంతమై విరాజిల్లుతుంది. పశ్చిమ దిశ ఎత్తుగా ఉంటే సంతానాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. పశ్చిమ దిశ యందు నిర్మించినటువంటి ప్రహరీ తూర్పు దిశ యందు నిర్మించేటువంటి ప్రహరీ కంటే తప్పక ఎత్తుగా ఉండి తీరాలి. పడమర వైపు ప్రహరీ గోడ ఎత్తుగా ఉండాలి, ఆ తూర్పు వైపు ప్రహరీ గోడ కంటే కూడా. ఇలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. గృహము గృహ ఆవరణము పశ్చిమ వాయవ్య నుంచి పశ్చిమ నైరుతికి ఎత్తుగా గనక ఉంటే కుటుంబ అభివృద్ధితో పాటుగా పురుషులకు సత్ప్రవర్తన కలిగి చక్కటి యోగవంతమైన ప్రభావం కలుగుతుంది. పశ్చిమమునందు ఎంత భారమైనా సరే ఉండవచ్చు. పశ్చిమ వీధి గల స్థలమునందు
పశ్చిమ భాగమందు కానీ పశ్చిమ వాయువ్య భాగమందు కానీ ఉచ్చంలో గృహానికి గృహావరణకు ప్రవేశ ద్వారములు ఉండటం వలన అభివృద్ధి చాలా చక్కగా కలుగుతుంది. ఇవన్నీ కూడా పశ్చిమ దిశలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ఉన్నటువంటి వీధి ఇంటి యొక్క సత్ఫలితాలుగా గ్రహించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ఆదివారము కృష్ణ పంచమి తిథి. ఈ రోజున సూర్యాస్తమయం లోపు లేదా మధ్యాహ్న సమయం కానీ లేకపోతే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపైనా పర్వాలేదు. అంటే ఎప్పుడు కూడా సూర్య స్తోత్ర పారాయణం చెయ్యాలి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపున చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని మనకు పురాణ వచనం. కాబట్టి ఈ రోజున సూర్యాష్టకం పఠే నిత్యం, సూర్యాష్టక స్తోత్ర పారాయణం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. దివాకరుడు ప్రభాకరుడు అని సూర్యనారాయణుడికి నామములు. పగటిని ప్రకాశింపజేసేటువంటి వాడు, తన కిరణముల చేత జగత్తును ప్రకాశింపచేసేటువంటి వాడు ప్రభాకరుడు. అటువంటి సూర్యనారాయణ ఆరాధన చెయ్యటానికి ఈరోజు చాలా చక్కటి రోజు. అలాగే గోధుమలను మూకగా చేసి వాటిని చక్కగా ఆవు క్షీరములో ఉడికించి గోధుమ పాయసం చేసి సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కానీ, ఆదిత్య హృదయం అయితే ఎప్పుడైనా సరే 3 సార్లకు తక్కువ కాకుండా చెయ్యాలి అనేటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి రహస్యం. దేవత ఆరాధనలో మనం 16 ఉపచారములతో పూజ చేస్తాం. 16 ఉపచారములు కాకుండా ఈశ్వరుడికి 42 ఉపచారములు అని చెప్పాం. అదేవిధంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్లయితే చతుషష్ఠి ఉపచారములు అని 64 ఉపచారములు అని. అయితే ప్రతిరోజు ఇవేవి చేయటం సాధ్యం కానటువంటి మరి వారికి ఇంకా ఏదైనా స్వల్ప ఉపచారములతో పూజ ఉంది అంటే మన పెద్దలు మనకు చెప్పారు దేవోపచారాలు 5 ఉన్నాయి. ఇవి తప్పకుండా చెయ్యాలి. ఈ 5 ఉపచారాలు ఏమిటి? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, వం అగ్నితత్వాత్మనే దీపం పరికల్పయామి, వం అమృతోపతత్వాత్మనే నైవేద్యం పరికల్పయామి. ఈ 5 ఉపచారములతో అయినా ప్రతిరోజు ఇంట్లో పూజ జరగాలి. అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఇంకా ఈ 5 కూడా మాకు చేయడం సాధ్యము కాదు అంటే ఇంకా ఏమి చెప్పలేదు. కనీస ఉపచారములు, పంచోపచారములు అంటారు వీటిని. ఈ పంచోపచారముల చేతనైనను మనం చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఏదైనా మన ఇంట్లో చెయ్యటానికి అనుకూలమైనటువంటివి 5 ఉపచారములు. కనీసం పంచోపచార పూజనైనా చేస్తే ఆ గృహములో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. స్వస్తి. కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు. ఇప్పుడు ఈ విభూతులున్నాయే, ఈ గుణములన్నీ ఉన్నాయే, ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దాని వంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. అందుకు కాల్చేవారు కాదు కారణం. అది మా తండ్రి గారండి, దాన్ని కాల్చడం ఏమిటి, మేము కాల్చం, ఇటక చెయ్యం అనేవారు. అని మట్టి మెరిపేవారు. అది ఇవాళ సాధ్యం
కాదని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నానని చెప్పట్లేదు. ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించానంతే. కాబట్టి అంత మర్యాదా పురస్సరంగా బ్రతకడానికి కారణం శివతత్వాన్ని, శివుణ్ణి చూసాం ఈ భూమి యందు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవే ఈ కారణం చేతనే మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, పూజామందిరం దాటి వెళ్ళిపోండి, మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు? ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు, శివుడి దగ్గరే ఉన్నారు. కూర్చుంటే శివుడి ఒళ్ళో కూర్చున్నారు, పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు. అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు. ఇప్పుడు శాంతి ఎందుకు తప్పాలి? ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భజితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి. ఇప్పుడు నేను శివుని యందే ఉన్నాను. ఈ గుళ్ళోకి వస్తే శివుడే, రహదారి మీద కడితే శివుడే, నేను ఇంట్లో కడితే శివుడే, గోడ శివుడే, నేల శివుడే. అసలు నేను నా స్వామికి దూరంగా ఎప్పుడున్నాను? నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను. నా స్వామి నాకు దూరంగా లేడు. ఇది నాకు ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం. నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా, నా స్వామితో నేను ఉండగా నన్ను చెనకేవాడేవాడు. 2, భయం. ఆయన చూస్తున్నాడు, నేను ఎలా తప్పు చేస్తాను, ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను. ఆయన కానిదోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి, పూజామందిరంలో లేను కాబట్టి పని చేసేద్దాం. ఇక్కడ ఇవ్వకండి, బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఏమిటి పుచ్చుకుంటాడు? ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు. ఎక్కడ? పూజామందిరంలో పుచ్చుకోడు, గుళ్ళో పుచ్చుకోడు. గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ వద్దులేండి, బయటికి వెళ్ళాక తీసుకుంటాను, కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు. అంటే కారులో లేడు ఈశ్వరుడు, గుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు. నువ్వు శివుడి దగ్గరే ఉన్నావు, ఏ పుచ్చుకో. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోటు ఎక్కడుంది? ఇప్పుడు భయమేనా? ఆ భయం ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని నియంత్రిస్తుంది. 2, ఇది కానిది ఇంకొకటి ఏముంది? నా యందు శివుడు, అది శివుడు, మీరు శివుడు. శివుడు కానిదేముంది? ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక. నాకు నా స్వామి అంటే ఇష్టం, మీరే నా స్వామి. ఎందుకంటే పృథివీ స్వరూపులు, మీ అందరిలో పృథివీ ఉంది, నాలో పృథివీ ఉంది. శివుడు కానిదేమిటి? ఏదో నాలో నా శివుడు కలడు, నీలో నా శివుడు కలడు అని పాడుతుంటారు. దానికెళ్ళ భరణి. దానికి ఆధారం ఏంటంటే ఇది, నీలో పృథివీ, నాలో పృథివీ, నేల పృథివీ, అంతా పృథివీ అయినప్పుడు భేదం ఏది? ఇప్పుడు నువ్వు నేనేది ఉన్నది ఒక్కటే. ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను, ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను. ఇలా తిప్పినా అదే, ఇలా తిప్పినా అదే, ఉన్నది ఒక్కటే. భేదం పోయిందా? ఇప్పుడు ఉపాసనలో మీరు దగ్గరకు వచ్చారా? ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర, గుళ్ళో కెడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉన్నానండి. నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు. నే పుట్టింది దేవుడి ఒళ్ళో, నే పెరిగింది దేవుడి ఒళ్ళో, నే పోతే దేవుడి ఒళ్ళోకే పోతాను. నీ దేవుడి ఒళ్ళో లేనిది లేదు. నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు. అసలు నాకు శివుడు కాంది ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. వచ్చి చేరరాజు, సుందరమూర్తి అని 2 మహాభక్తులు నాయనార్లు. వాళ్ళు వచ్చి అన్నారు, అవ్వయారు చాలా వృద్ధురాలు, అవ్వయార్ మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడంది ఆవిడ. ఆవిడ నమ్మకం అది. అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో గడగడగడగడ చదివేయలేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది. బయటికి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయండి. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆవిడెక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది, శివుడికి పృష్ఠభాగం పెట్టి కూర్చుంది. అక్కడ చేరరాజు, సుందరమూర్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యో 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 అవయార్, అలా కూర్చున్నావేమిటి? అలా శివుడికి పృష్ఠభాగం పెట్టకూడదు, ఎదురుకి తిరిగి కూర్చోకూడదు, పక్కకి తిరిగి కూర్చో అన్నారు. ఆవిడంది, ముసల్దాన్ని
నేనెక్కడ లేవగలను, మీరు తిప్పండి అది. వాళ్ళు తీసుకెళ్ళి అలా తిప్పారు. శివుడికి సింహాసనం తిరిగిపోయింది. ఆవిడ నెట్టి తిప్పితేడు తిరుగుతున్నాడు శివుడు. ఒరే తిప్పకండి రా, నేను తిరిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది భక్తి. అసలు శివుడు లేనిదేది అవ్వయారికి శివుడు అంతటా ఉన్నాడు. సుందరరాజు గారికి చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు. ఉపాసనలో ఎవరు ముందున్నారు? అవ్వయారు ఉంది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు. అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప మా ఇంట్లో మూర్తే దేవుడండి, గుళ్ళో కెడితేనే దేవుడండి, గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేడండి, ఇంకెలా భరించడం. అప్పుడు ఏం చేస్తాడంటే పడగొట్టడానికి ఆయన రావాలి. ఎందుకది? రావణాసురుడి పూజ కింద ఉంటుంది, హిరణ్యకశిపుడి పూజ కింద ఉంటుంది. కాబట్టి అష్టమూర్తి ఉపాసన అన్నది ఎందుకు వస్తుంది అంటే పరమ భద్రత, పరమక్షేమం, పరమ సంతోషం. ఏమయ్యా భూమి శివుడు అంటున్నావుగా, ఏది శివుడు అంటే ఆ విభూతి శివుడు. దీనికి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఈ శక్తులన్నీ శివుడి శక్తులు కాదని అయితే ఈ శక్తిని మార్చు, నీ చెప్తున్న తోటి నువ్వు మార్చు చూస్తాను. ఈ భూమికి ఎన్ని పంటలు పండింది ఇప్పటికే, ఎన్ని కోట్ల మంది బతికారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎన్ని కోట్ల మంది ఇప్పుడు బతికున్నారు, ఇంకెన్ని కోట్ల మంది వస్తారు, పెడుతూనే ఉంది. ఎక్కడిది ఈ శక్తి అంటే కుంభకోణం ప్రమాణం. దానికి ద్రవిడ దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పటికీ మల్లె నూనెతోటే అభిషేకం శివలింగానికి. అది పగిలిపోయిన కుండ ఆ లింగం. అది మహాప్రళయమునందు ఈ సమస్త జగత్తు కూడా చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ప్రళయ జలాలతో నిండిపోయింది. అప్పుడు ఇక కన్ను పొడుచుకున్నా కానరాదు, ఒక్క జీవుడు ఉండడు. అంత చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది ఆ కుంభం. మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, మళ్ళీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ భూమికి మళ్ళీ మొట్టమొదటి సృష్టి జరిగింది అంటే వాడు రాగానే కేవలం ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు. ఆహారం రావాలి ఎంతమందికి? కోట్ల మందికి. ఎవరు పెట్టాలి? ఈవిడే పెట్టాలి, మళ్ళీ శివుడే పెట్టాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధులతో కూడిన కుండని బాణం వేసి కొడతాడు. అది బద్దలవుతుంది. బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలో కెడతాయి. ఓషధులు అమృతంతో తడిసిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం. అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కుండ అలా బదలగొట్టాడు బాణం వేసి. అందుకే ఇప్పటికీ ఆ కుండే శివలింగంగా ఉంది. అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు, కరిగిపోతుంది కాబట్టి మల్లె నూనెతో చేస్తారు అభిషేకం. అందుకని కుంభము అంటే కుండ, కోణం అంటే కొట్టిన ప్రదేశం, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. అంత గొప్ప క్షేత్రం. కాబట్టి అసలు ఈ భూమి యందు ఇంత పంట పండడానికి శక్తి పెట్టినవాడెవరో, ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు. కాదంటే ఏది నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను. ఈ భూమిని అంతటి నుంచి ఆ శక్తి తీ, నీ తరం కాదు. అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని. అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను. నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కానీ భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కానీ నాకు లేవు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ